చూస్తే సివియర్ ఇన్ఫ్లమేషన్ ఉంటది. బల్జీగా తయారైతది. మన చేతికి మనకు కనిపిస్తుంటది. మనకి చేతికి మనము మోషన్ ఎప్పుడైతే వాష్ చేసుకుంటామో మన ఫింగర్‌కి టచ్ అయ్యే అవకాశం కూడా ఉంటదనమాట. మరి ఈ ఈ ఇది పైల్స్ అనేది మనం కొంచెం అర్థమైపోయింది. కానీ ఫిషెస్ కానీ పిస్టిలినా గాని పిస్టిలా అంటే ఏంటిదంటే ఇది కూడా కైండ్ ఆఫ్ ఏంటంటే మల ద్వారం దగ్గరనే ఉండే చిన్న సమస్య అనమాట. ఇది మల ద్వారం దగ్గర ఏంటి అంటే మనకేమో పైల్స్ ఏమో పెయిన్ ఉండదు, నొప్పి ఉండదు. కానీ రక్తం స్రావం జరుగుతుంది. రక్తస్రావంతో మనకి మలం బయటికి రావడం జరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ మనకి ఫిషర్ కి వస్తే ఏంటంటే మోషన్ ఫ్రీ ఉండదు, కాన్స్టిపేషన్ ఉంటది. మోషన్ అనేది ఫ్రీ ఉండదు. 1, 2, 3 రోజులకి 4 రోజులకి మోషన్ వెళ్తారు. ఫుడ్ సరిగా ప్రాపర్ ఫుడ్ ఆహారం సరిగా ఉండకపోవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ రావడం వల్ల మనకి ఫిషర్ అనే ప్రాబ్లం వస్తుంది. ఇది ఫిషర్ కూడా ఏంటి అంటే ఇది మనకి మోషన్ టైట్ గా వచ్చినప్పుడు చీలిక, ఫిషర్ అంటే ఏంటంటే చీలిక చీల్చుకొని బయటకు వస్తుంది. అప్పుడు కొంచెం రప్చర్ అయిపోయి మోషన్ బ్లడ్ తో వస్తుంది. అంటే అదేమో మోషన్ వచ్చిన తర్వాత బ్లడ్ వస్తుంది, ఇదేమో బ్లడ్ మోషన్ అయితే అనమాట. ఇది చిన్నగా రప్చర్ అవుతుంది అనమాట. ఏదైతే మనకు మల ద్వారం దగ్గర ఉన్న బీట్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉన్నాయో అవి రప్చర్ అయిపోయి మనకి రక్తస్రావంతో మలం రావడం జరుగుతుంది. అంటే వెరీ హార్డ్ గా తయారవుతుంది. సో హార్డ్ గా తయారైపోయి దాంతో మోషన్ అనేది రావడం జరుగుతుంది. పెయిన్ విపరీతంగా ఉంటది. ఆ పెయిన్ వల్ల కూడా ఏంటంటే మనకి నెక్స్ట్ డే కూడా మోషన్ వెళ్ళాలి అంటే భయం అవుతుంటది. విపరీతమైన పెయిన్, రక్తం ఉంటది, రక్తంతో సంబంధించిన పెయిన్ వస్తుంటది, బాగా విపరీతంగా నొప్పి ఉంటుంది అనే ఉద్దేశంగా కూడా కొంతమందికి ఫిషర్ వల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇది మేజర్ ప్రాబ్లం కాదు, మైనరే. కానీ మనకి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీనికి ట్రీట్మెంట్ కూడా డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం, ఆహార నియమాలు తీసుకుంటే. అదేవిధంగా పిస్టిలినా కూడా ఏంటంటే పిస్టులా ప్రాబ్లం కూడా ఏంటంటే ఇది కూడా బేసిక్ గా మనకి మోషన్ బయటికి రావడానికి మనకి లూబ్రికెంట్ ఉంటుంది. లూబ్రికెంట్ ఏంటంటే మనకి ఫ్రీగా రావడం, బయటికి వచ్చేసడానికి. ఈ బౌల్ మూమెంట్ కూడా ఫ్రీగా ఉండడం, అంటే మనకి మంచి సలాడ్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ తింటే ఈ లూబ్రికేషన్ తయారవుతుంది. ఆ లూబ్రికేషన్ అనేది తయారు కాక ఏమవుతుంది అంటే ఈ పిస్టులా దగ్గర లూబ్రికేషన్ ఆగిపోయి చిన్నగా మనకి ఏంటంటే ముఖం మీద పొట్టుమచ్చలాగా లేదా మొట్టిమలాగా లేదా హీట్ బబుల్ రావడం కానీ ఇట్లా జరిగినప్పుడు దాంట్లో పస్ తయారవుతుంది. అది ఆ పస్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్. అట్లనే ఇక్కడ లూబ్రికేట్ దగ్గర చిన్న ఊండ్ లాగా, చిన్న పురుపు లాగా తయారైపోయి అది లూబ్రికేషన్ రాకుండా ఆపేసి పస్ని అంటే మన చీమ్ నుంచి రావడం జరుగుతుంది అనమాట. ఈ పిస్టులా దగ్గర ఏంటంటే మోషన్ వచ్చేటప్పుడు పెయిన్ ఉంటది, హార్డ్ పెయిన్ ఉంటది మోషన్ వచ్చేటప్పుడు. అట్ ది సేమ్ టైం ఏంటంటే పస్ కూడా వస్తుంది అనమాట. పస్ అంటే ఏంటిది మనకి చీము రావడం జరుగుతుంది, అంటే చీము కారుతూనే ఉంటుంది. ఇది కూడా ఒక ఇన్ఫెక్షన్ తో కూడుకున్నది అనమాట. బ్యాక్టీరియా ఎక్కువ ఉంటది కాబట్టి మోషన్ ఫ్రీ ఉండక 3-4 రోజులకి